అందరికీ నమస్తే అండి. నేను మీ మైథిలి. ఇవాళ బయటికెళ్తున్నాము. యాక్చువల్లీ సిటీలోనే మాకొక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్‌ని చూసి రావడానికి వెళ్తున్నాం అనమాట. మాకన్నా ముందు మా అభిరామ్ బాబు రెడీ అయిపోయాడు. మేము ఎక్కడైనా బయటికెళ్తే తెలిసిపోతుందండి. అదిగోండి. బాయ్ చెప్పమంటే చెప్తున్నాడు చూడండి. బాయ్. ఇక్కడ నేను చాలా మొక్కలు నాటానండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ తెచ్చి పెట్టినవి. ఇప్పుడు అన్నీ పెద్ద అయిపోయాయండి. ఇది సపోటా చెట్టు, 2-3 మామిడి చెట్లు పెట్టాము, నేరేడు చెట్లు ఇవన్నీ. అవన్నీ ఇదైతే మునగ చెట్టు అయితే జస్ట్ ఒక విత్తనం నాటానండి. అది ఎంత పెద్దగా పెరిగిపోయిందో. ఇది గోరింటాకు చెట్టు అండి. ఇది కోసుకుని వచ్చాను. గోరింటాకు చెట్టు చిన్న మొక్క చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. అక్కడ ఈ మొక్కలు మనం ఇక్కడైతే నాకు మొక్కలు పెట్టుకోవడానికి ఖాళీ స్థలం లేదు. అది ఓన్ హౌస్ అయినా ఖాళీ స్థలం లేదు. ఇక్కడ కుండీల్లో పెట్టిన మొక్కలు పెరగక అట్లా ఉంటే వాటిని అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేదాన్నండి. అవేమో భూమిలో కదా చక్కగా హెల్దీగా ఇలా ఎదుగుతున్నాయి. ఇది బత్తాయి చెట్టు అండి. చూడండి ఎంత పెద్దగా అయిందో. మా అభిరామ్ కూడా ములక్కాడలు కోసేస్తున్నాడు చూడండి, పట్టుకొని లాగుతున్నాడు ఆ చెట్టుని. పిల్లలకు కూడా నేచర్ అంటే ఎంత ఇష్టం కదా. వాళ్ళు కూడా చాలా మొక్కలు పెట్టారండి, నేను పెట్టినవి కాకుండా. మేము మునక్కాడలు చాలా కోసుకొని వచ్చాము. మునగాకు కూడా చాలా వచ్చింది. ఇదిగోండి మామిడి చెట్లు నాకంటే హైట్ అయిపోయాయి. చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్ళి పెట్టాను నేను. అరటి మొక్కలు అవి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. ఎంతైనా మనం నాటిన మొక్కలు పెరిగి పెద్ద అవుతుంటే ఏదో మన పిల్లల్ని ఎదగటం చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుందండి. ఇది నేను నా ఒక్కరి ఫీలింగ్ కాదు, మొక్కల్ని ఇష్టపడే వాళ్ళందరికీ ఈ ఫీలింగ్ అర్థమవుతుందండి. అదొక సంతోషం అంతే. నేరేడు చెట్లు అయితే 2-3 ఉన్నాయండి. అవి కూడా చాలా పెద్ద అయిపోయాయి. బొప్పాయి చెట్టు, ఇంకా వాళ్ళు కనకాంబరాలు, గోంగూర అవి చాలా వేశారండి. బోల్డ్ పూలు వచ్చాయి. అన్నీ కోసాము, లేకపోతే అందుకే ఇప్పుడు కనిపించడం లేదండి. వీడియో తీయకముందే కొన్ని కోసి పెట్టామన్నమాట. ఇది ఇంకొక మామిడి అండి. ఎన్ని రకాలు 4 మామిడి చెట్లు ఉన్నాయి. ఒక కాయ కాస్తే కానీ అది ఏం రకమో మనకు తెలీదు. పెద్ద మందారం చెట్టు కూడా ఉంది. బోల్డ్ అని పూలు అంటండి. వాళ్ళు చెప్తున్నారు రోజు 30 దాకా పూలు పూస్తాయమ్మా అని. ఏదో ఇదిగోండి చిక్కుడుకాయ పాదు, చిక్కుడుకాయలు కాసాయి. ఆమె అంటుంది అమ్మ కోసుకెళ్ళమ్మా అని చెప్తుంది. సరే కొన్ని కాయలు కోసాను నేను. జామకాయ చెట్టుకి ఉన్నాయి కానీ పచ్చిగా ఉన్నాయండి, పిందెలు అనమాట. నేనేం కోయలేదు, అవి కోసిన వేస్ట్ కదండి, ఇంకా బాగా పెద్దగా అవుతాయి. ఇది ఒక జాజి మల్లె చెట్టు, కొన్ని మొగ్గలు కోసుకొచ్చాను నేను. బోల్డ్ పూలు పూస్తున్నాయండి. అవి అంటుంది అమ్మ అన్నీ తీసుకెళ్ళమ్మా, మీరు ఎప్పుడో కానీ రారు కదా అని చెప్తుంది ఆవిడ. అక్కడ ఆ ఇంట్లో ఉండే ఆవిడ అనమాట. ఇలా చూడండి, వాళ్ళు కోళ్ళు కూడా పెంచేవాళ్ళు అంటండి. మొన్న ఏదో పండక్కి ఊరెళ్ళామమ్మ, కోళ్ళన్నీ పోయినాయి, ఈసారి మళ్ళీ తెచ్చి పెంచుతాము అని చెప్తుంది ఆమె, పెద్ద ఆవిడ. చూడండి చెట్టు నిండా ఉన్నాయి జామకాయలు, కానీ అవి పిందెలండి, ఇప్పుడు కోస్తే పనికి రావు అసలు. కొన్ని చిక్కుడుకాయలు అయితే కోసుకొచ్చానండి నేను, చాలా ఉన్నాయి. వాళ్ళు అంతకు ముందు రోజే కొన్ని కోసుకున్నారంట, ఇంకా మిగతావి నేను తీసుకున్నాను. ఇది ఒక సంతోషం అండి, మనం నాటిన మొక్కలకి పూలు పూసి కాయలు కాయడం, అవి మనం కోసుకోవడం. వెళ్తూ ఆ పెద్ద ఆవిడకి ఇంకా వాళ్ళ కోడలికి చెరొక చీర తీసుకెళ్ళి ఇచ్చానండి. ఏదో చిన్న బహుమతి, దానికి వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఒకరి సంతోషానికి మనం కారణం అవడం కూడా ఇంపార్టెంట్ కదండి. ఇలా కనకాంబరాలన్నీ కోస్తున్నాం. బోల్డ్ వచ్చాయండి కనకాంబరాలు. వాళ్ళు ఊరికేనే విత్తనాలు వేస్తే వచ్చాయంట. కోసుకోమ్మా అని వాళ్ళ కోడలు కూడా నాతో పాటు కోసింది. ఇంకా ములక్కాడలు అయితే చెట్టు నిండా ఉన్నాయండి. కాకపోతే చెట్టు చాలా పైకి ఎదిగిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 ఫ్లోర్ పైన ఉందన్నమాట. అవి కోయడానికి ఏం సాధనాలు లేవు. వాళ్ళ దగ్గర ఒక పొడుగాటి కర్ర ఇచ్చింది, దాంతో మా అబ్బాయిని కొన్ని కోయమన్నాను. చిట్టి చామంతి అండి, ఒకప్పుడు బాగా వచ్చాయి, ఈ మధ్య అమ్మడానికి రావట్లేదు. ఆవిడ నా కోసం గోరింటాకంతా కోస్తుంది చూడండి. మా బాబుకేమో ఈ డ్యూటీ ఇచ్చాను నేను, నాన్న మునగాకు ములక్కాడలు కోయినానా అని.
మా అభిరామ్ కూడా తన వంతు కృషి చేస్తున్నాడులేండి. ములక్కాడలన్నీ కలెక్ట్ చేసి ఒక చేర్చడం. ఇదిగోండి ఫ్రెష్ కరివేపాకు. ఇవన్నీ చిన్న చిన్న సంతోషాలండి. డబ్బులు పెడితే దొరికే వస్తువులే కానీ ఇదొక హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా రిటర్న్ అయిపోయాము, ఇంటికి వచ్చేసాం. ఈవినింగ్, చలికాలం కదా, తొందరగానే రిటర్న్ వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చినవి కొన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. బోల్డ్ అంత మునగాకండి. నేను మునగాకు పొడి చేసి పెట్టుకుంటానండి. పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇంకా పక్కన మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు కదా, అందరికీ కొద్ది కొద్దిగా షేర్ చేస్తాను. ఇది కరివేపాకు ఫ్రెష్గా ఉంది చూడండి. అసలు ఎంత చక్కగా ఉందో, మంచి సువాసన. చిక్కుడుకాయలు కొన్నే కోసుకొచ్చానండి. కాయలు కొద్దిగా చిన్నగా అనిపించాయి, ఎందుకులేమని. ఆ పిందెలు కోసి కూడా లాభం లేదు. ఇవి మాత్రం ఎదిగినవి, గింజలతో ఉన్నాయి, ఇవి కోసుకొచ్చాను. ఇంకా బోల్డర్ని ములక్కాడలండి. ఎంత బాగుండినాయో అసలు. వండాను నెక్స్ట్ డేనే. అసలు ఎంత బాగున్నాయో టేస్టీగా. ఇంకా మన చెట్టు కాయలు అనేసరికి అదొక తృప్తి. ఇది కొంచెం తులసి దళం తీసుకొచ్చాను. ఊరికేనే అక్కడ చాలా చెట్లు ఉన్నాయి. మేము ఒకసారి టీలో కూడా వేస్తానండి తులసి. ఈ పువ్వులు ఇప్పుడు మాల కట్టి దేవుడికి వేస్తానండి. అన్నీ కలిపి మాల కడతాను. చిట్టి చామంతి చూడండి ఎంత అందంగా ఉందో, నాకు చాలా ఇష్టం. ఇక కొన్ని మందారం మొగ్గలు కోసుకొచ్చాను, అవి నీళ్ళలో పెట్టాను. రేపు ప్రొద్దున్నకే అవి ఇచ్చుకుంటాయి, దేవుడికి పెట్టచ్చని. ఇంకా గోరింటాకండి, ఇది రుబ్బి పెట్టుకోవడానికి. మీరు గమనించే ఉంటారు, నా చేతికి ఎప్పుడు గోరింటాకు ఉంటుందండి. నాకు మెహందీ కంటే గోరింటాకే ఎక్కువ నేను లైక్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. ఇవన్నీనండి నేను మా స్థలం దగ్గర నుంచి కోసుకొచ్చినవి మీకు సరదాగా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. బాయ్ అండి. ఒకసారి